బద్వేల్ స్థానిక పెన్షన్స్ అసోసియేషన్ మీటింగ్ హాల్ నందు విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రజా ఐక్య వేదిక అధ్యక్షులు కె నాగేంద్రబాబు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి చంద్రశేఖర్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ అదానీ టికో ప్రోకో అవినీతి ఒప్పందాల కారణంగా దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల పేరుతో యూనిట్ కరెంటు ₹2.10 నుండి ₹7 పెంచి ఆదాయానికి 3 లక్షల కోట్ల రూపాయలు లాభం చేకూర్చుతున్నారని తెలిపారు. ప్రజలపై భారాలను వేసి ఆర్థిక నిలువు దోపిడీ చేయబోతున్నారని ఆరోపించారు. ఈ భారాలను దేశంలోని పేద ప్రజలైన 30 కోట్ల మందికి పైగా ఉన్నవారు కట్టలేరన్నారు. 1998లో టీడీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణ ప్రారంభించిందని, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ కొనసాగించిందని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో 32,000 కోట్లు ప్రజలపై విద్యుత్ భారాలు వేస్తే, నేడు టీడీపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాదికి 72,000 కోట్లు విద్యుత్ భారాలు రాష్ట్ర ప్రజలపై వేస్తున్నారని, 2 కోట్ల స్మార్ట్ మీటర్లు రాష్ట్రంలో బిగించబోతున్నారని వారు తెలిపారు. విద్యుత్ భారాలను విరమించుకోకపోతే వైసీపీకి పట్టిన గతే టీడీపీకి, ఎన్డీఏ కూటమికి, ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఏడాది పాలనలోనే టీడీపీ కూటమి ప్రజా పునాది క్షేత్రస్థాయిలో బద్దలవుతుందని తెలిపారు. రాజకీయాల్లో సామాజిక చైతన్యం పెంపొందించవలసిన అవసరం ఉందన్నారు. దేశ రాజకీయాలను బలంగా ప్రభావితం చేస్తున్న 3వ ప్రజాబలం ఉన్న పార్టీ సిపిఎం అని గుర్తు చేశారు. అణగారిన వర్గాల హక్కుల పట్ల దృఢమైన నిబద్ధత లేని టీడీపీ పాలన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేక తప్పదన్నారు. ఏర్పాటు చేసినటువంటి స్మార్ట్ మీటర్స్ వ్యతిరేక దినోత్సవంగానే కూడా చెప్పాలి. ఈరోజు ఈ యొక్క ఉద్యమానికి నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ వచ్చినటువంటి మన ఉద్యమ నాయకులందరికీ పేరు పేరులో నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒక సామెత ఉంది, మూలిగే రక్క మీద తాటికాయ పడినట్లుంది. ఇప్పుడే కరెంటు విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉండి కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు మళ్ళా స్మార్ట్ మీటర్ల ద్వారా అధిక వసూలు చేయడం అనేది దాన్ని ఏ విధంగా అనుకోవాలో గతంలో చెప్పినటువంటి ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్స్ కి వ్యతిరేకంగా పగల కొట్టి ఎన్నో చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు దాన్ని సమర్థిస్తారో దాన్ని ఏమైనా గత 10 నెలల్లోనే మన సోదరుడు చంద్రశేఖర్ గారు చెప్పినట్టు గత 5 సంవత్సరాల్లో ఎంత వచ్చింది విద్యుత్ ఛార్జీలు 10 నెలల కిందటనే మేము చేసినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 35,000 కోట్లు ప్రజల మీద భారం అన్నట్టు ర్యాలీల ద్వారా ప్రదర్శనల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. పురబీదుల్లో 10 ఊర్లో 10 నియోజకవర్గాల్లో అది కూడా తమకు గ్రహించాలా. ముఖ్యంగా ఇప్పుడు నిత్యావసర వస్తువులు సామాన్య జనాలు కూడా తినలేని స్థాయిలో ఉన్నప్పుడు విద్యుత్ స్మార్ట్ మీటర్ ద్వారా కానీ మూవటి ఏదో పెట్టి దీన్ని జనాలపైన అధిక భారం మోపడం అనేది ఎంతవరకు దీన్ని గ్రహించాలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుతూ, ఇక మీదట కూడా మీరు స్మార్ట్ మీటర్స్ కి వ్యతిరేకంగా ఏ ఉద్యమాన్ని చేసినా దాంట్లో మేము ఖచ్చితంగా పాల్గొని మా యొక్క సర్కారం ఏర్పాటు చేయడము ప్రజలకు ఒక అవగాహన కల్పించడం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానాన్ని మనము వ్యతిరేకించకపోతే రాబో కాలంలో పేద బడుగు బలగిన వారికి అన్యాయం చేసేట్టు అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇటువంటి విధానాలను వ్యతిరేకించాలి. ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పేద బడుగు వర్గాల వారికి అదనపు పాలన పడుతుంది తప్ప ఈ యొక్క మీటర్ల యొక్క ఛార్జెస్ తగ్గదు. ఎందుకంటే స్మార్ట్ మీటర్లు అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన ఒరవడిని సృష్టించింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పాలన లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఆ రోజు లోకేష్ గారు వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసే ఈ యొక్క స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఎక్కడైనా ఏర్పాటు చేస్తే తరిమి కొట్టండి, అది పగలు కొట్టండి అని చెప్పిన ఆ రోజున్న నాయకులు ఈ రోజు అధికారంలో ఉన్నారు. కానీ అధికారం ఉన్నా కూడా అదే విధానాన్ని కొనసాగిస్తే ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉన్న విధానాన్ని కూడా వీళ్ళే అధికార పార్టీ కొనసాగిస్తే ఆ టైం ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి అందరూ కూడా గ్రహించాలి. ఈ విధంగా ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లు అనేది ఒక పరిశ్రమలో చిన్న వ్యాపారస్తులు చిన్న పరిశ్రమలు సాగిస్తే దానికి స్మార్ట్ మీటర్లు పెట్టి అదనం భారం మోపేందుకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది అంబానీ ఆదాయానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా అన్ని బడుగు బలహీన వర్గాలు అన్ని ప్రజా సంఘాలు కూడా ఇటువంటి విధానాన్ని వ్యతిరేకించాలి. ఈ యొక్క స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రజలకు భారం పడుతుందని చెప్పేసి ప్రజలు అవగాహన కల్పించడానికి మనమందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో కార్యక్రమానికి దళిత ప్రజా సంఘాలుగా మేము పూర్తిగా మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం.
స్మార్ట్ మీటర్స్ అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని మీటర్స్ మన లోడ్ను బట్టి మనం పర్చేజ్ చేస్తున్నాం. మన దగ్గర 1200 1500 2000 3000 అట్లా పర్చేజ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈ మీటర్లు కట్టినటువంటి అమౌంట్ వేస్ట్ అయ్యింది. తర్వాత కొత్త మీటర్లు ఇప్పుడు బిగిస్తా ఉన్నారు. దాని కాస్ట్ ఎంతో 9000 అనేటట్టు చెబుతా ఉంటారు. దాన్ని మనకు తెలియకుండా మన బిల్లులోనే అడ్జస్ట్ చేస్తారు కొద్ది రోజులు. సో అంటే అదనంగా 9000 మన పైన పడ్డం ఒకటి. అలాగే మనము ఈ స్మార్ట్ మీటర్స్ కూడా నేను విన్నటువంటిది ఏంటంటే ఇప్పుడు తాత్కాలికంగా అందరికీ వచ్చినంత వరకు బిల్లు వస్తుంది. ఆ తర్వాత మనం రీఛార్జ్ చేసుకోవాలా? దీనికి రీఛార్జ్ చేసుకుంటేనే మనకు పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సెల్లులు ఏ విధంగా మనం దానికి బానిస అయిపోయినామో కరెంట్ కూడా లేదు, మనకు ఒక రోజు కూడా గడవదు. సో కాబట్టి అలాంటి వాటికి మనం ముందే రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడుంటే బిల్లింగ్ సిస్టమ్ అంటే మన దగ్గర లేకపోయినా ఒక నెల గడువు వస్తుంది కాబట్టి ఆ నెల గడువులో ఉన్నప్పుడు మనం కట్టుకుంటాం. ఇంకా కొంత ఇబ్బంది అయినప్పుడు సూక్ష్మ కొద్దిగా పాటి పైన్తో కూడా మనం ఒక నెల తర్వాత కూడా కట్టుకునే అవకాశం ఉంది. అలాగే ఈ రీఛార్జ్ సిస్టమ్ పెడితే కనుక మనకు ఇంకా అస్సలు ముందే మనం రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇలా ఇది పేద ప్రజలకు చాలా కష్టమైనటువంటి సమస్య. చీకటి బ్రతుకులో ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా పేద ప్రజలకు వస్తుంది. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఏం మారినా కూడా అదేదో మనకు సామెత చెప్పినప్పుడు సారాయి ఏ సారాయి అయినా కైపిస్తుంది. కానీ ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క సీసాలో మార్చి దాన్ని సేల్ చేస్తా ఉన్నారు. అట్లాగే ఏ ప్రభుత్వం వచ్చినా పేద ప్రజల భవిష్యత్తు అలాగే ఉంది. కానీ ఈ ప్రభుత్వాలన్నీ కూడా పేద ప్రజల భవిష్యత్తు మనం ఆలోచించి ఉద్దేశించి మొదటగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అంటే పరస్పర సహకారం, పరస్పర లాభదాయకం, పరస్పర అవినీతి, ఇవిలో భాగంగా ఈ స్మార్ట్ మీటర్లు వస్తున్నాయనేటువంటిది ప్రజానుకూల మేధావులందరూ కూడా చర్చిస్తా ఉన్నారు. దేశంలో మిగతా కంపీడ అనేటువంటిది ఆలోచించే వాళ్ళు 100కి 4 మేధావులు ఉండేది. కాబట్టి ఈ 4 ఆలోచించే ఉద్యమం నడుస్తూ ఉంది. ఎందుకు ఇంత పెద్ద ఉద్యమం నడవడానికి కారణం ఏంటనేటువంటిది చర్చించుకోవడానికి, తెలుసుకోవడానికి పరస్పరం మనం అందరం కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. నేను మాత్రం చర్చ ప్రారంభిస్తాను. చర్చలు అందరూ భాగస్వాములు కావాలా. ఎందుకంటే ఇప్పుడు కట్టేటువంటి విద్యుత్ ఛార్జీలు డబుల్ ట్రిపుల్ కాబోతా ఉన్నాయి. రెండోది విద్యుత్ కట్టేటువంటి పద్ధతులు కూడా మారుతా ఉన్నాయి. అట్లాగే విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఉదయం ఒక ధర, మధ్యాహ్నం ఒక ధర, రాత్రి ఒక ధర మారుస్తున్నారు. అట్లాగే విద్యుత్కు సంబంధించినటువంటి స్మార్ట్ మీటర్ల ఖర్చు ఒక్కొక్క మీటర్కు 9000 రూపాయలు మన మీద వేయబోతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనందరికీ డిజిటల్ మీటర్స్ ఉన్నాయి. మళ్ళా స్మార్ట్ మీటర్లు అదనంగా అవసరం లేదు. మరి స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడుతున్నారు అనేటువంటిది మనము అంటే విద్యుత్ ఉద్యోగులు, విద్యుత్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి రీడింగ్ తీసుకోవాల్సిన అవసరం లేక అది ఆటోమేటిక్ గా వాళ్ళు రీడింగ్ ఇచ్చేస్తుంది. అంటే మనుషుల మెన్ పవర్ బాగా తగ్గిస్తుంది. అంటే విద్యుత్ రంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా బాగా తగ్గిపోతుంది దీనివల్ల. ఇది మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రెండోది విద్యుత్కు సంబంధించి ఉదయం రాత్రంతా కరెంటు వాడుకొని ఉదయాన్నే అన్ని ఆఫ్ చేస్తాం. అప్పుడు ఒక రేట్ వస్తుంది. మధ్యాహ్నం ఎండల కాలం అయితే ఏసీ వేసుకొని ఎక్కువ కరెంటు కాలుస్తాం. అప్పుడు ఒక రేట్ వస్తుంది. రాత్రిపూట సూర్యరశ్మి ఉండదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మెడలో ఉంచి మరి అందరూ సమాయకమై మరి ఈ యొక్క ఉద్యమానికి ప్రజా సంఘాలు అందరూ సపోర్ట్ చేసి మరి చెప్పుకుంటారు. దాంట్లో అంటే పాత అప్పులకు వాళ్ళు దాంట్లో వేసినటువంటి మరొకటి ఏమిటంటే భవిష్యత్తులో నష్టాలు వస్తాయి విద్యుత్ రంగంలో కాంట్రాక్టులకు. అంతేకాకుండా
చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, మీరు ఎక్కువ చదివినాడని చెప్పి అనిపించుకోవాలని చెప్పి మన కడపలో సిటీ స్థాయి ఎలక్ట్రికల్ ఉంటుంది, మన ఇండస్ట్రీ కారిడార్ లో మన కడప జిల్లా కమలాపురం వద్దనే ఆయనకు దాదాపుగా 38,000 కోట్ల రూపాయలు ఈ స్మార్ట్ మీటర్ల తయారీకి సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఆయన రాజశేఖర రెడ్డి బినామీ కంపెనీనే అదేమి విశ్వేశ్వరెడ్డి కంపెనీ కాదు అది. అయితే ఈ విశ్వేశ్వరెడ్డి ఎంత తెలివైన వాడు, ఎంత మేధావి అంటే జగన్కు ఎన్నికలు నిధులించాడు, చంద్రబాబు నాయుడుకి ఎన్నికలు నిధులించాడు. ఏమైతుందో ఏమో భవిష్యత్తులో తెలియదు కదా, ఈ గవర్నమెంట్ లో ఉండదో రేపొద్దు నాకు ఇబ్బంది అని చెప్పి. అంటే ఈయనకు 1,200 కోట్లు ఇస్తే ఆయన 3,350 కోట్లు ఇచ్చాడు, పత్రికలో కూడా రాశారు. కాబట్టి ఆయన జాగ్రత్తగా వ్యాపారం ఎలా చేయాలో అలా చేస్తున్నాడు ఆయన. కాబట్టి పాలకపక్షానికి ఎక్కువ, ప్రతిపక్షానికి తక్కువ, ఇద్దరికి ఇచ్చి ఎన్నికల నిధులు ఆయన జోలికి ఏ గవర్నమెంట్ వచ్చినా రాకుండా చూసుకున్నాడు. కాబట్టి మనం గమనించాల్సింది ఏమిటంటే ఇక్కడ ₹2.10 ఉన్నటువంటి యూనిట్ కరెంటు జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి లాభం చేకూర్చడానికి ₹4.75 చేశాడు యూనిట్. ఇక్కడ విద్యుత్ అందరూ కూడా ఉన్నారు ఇక చేసిన వాళ్ళు చూస్తే తెలుస్తారు లెక్కలు. ₹2.10 నుంచి ₹4.75 చేశాడు. చేస్తే ఆ ఆదాయానికి 32,000 కోట్ల రూపాయలు ఆయన ఖర్చులు పోను ఆదాయం వచ్చినటువంటిది, లాభం చేకూర్చినటువంటిది. అయితే ఇప్పుడు 2024 ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారంలోకి వచ్చాడు 4వసారి. నేను చాలా సీనియర్ ముఖ్యమంత్రిని, చాలా అనుభవం ముఖ్యమంత్రిని, నేను చాలా ముఖ్యమంత్రులను చూశాను, నేను ముఖ్యమంత్రిగా చేశాను, జగన్ ప్రభుత్వం బాగలేదు, నా ప్రభుత్వం బాగుంటుందని చెప్పి జనం వల్ల ఈయనకిచ్చారు. ఈయనకిస్తే అయితే అధికారము చేతి ఇచ్చారు కానీ ఓటింగ్ శాతంలో పెద్ద తేడా లేదు. ఓట్ల శాతం మనం చూసినప్పుడు జగన్ కు చంద్రబాబు పెద్ద తేడా లేదు, 2-3% అంతే. అట్లా కానీ అధికారం అయితే వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఒక్క సంవత్సరంలోనే ₹1,00,000 కోట్ల భారం వేస్తున్నాడు విద్యుత్ భారం, ₹1,00,000 కోట్లు. ఇంకా ఈ 5 ఇవన్నీ కూడా మనుషులు చేసే పనులు కాదు, మిషన్ చేసే పనే. ఆ టైం పెడుతుంది టైం బోర్డు, ఆ టైం బోర్డు ప్రకారము మనకు కరెంట్ ఛార్జీలు పడిపోతాయి. ఇది స్మార్ట్ మీటర్ లో ఉన్నటువంటి మరొక దుర్మార్గమైనటువంటి వ్యవహారం. అలాగే స్మార్ట్ మీటర్ లో ఉండేటువంటిది ఇప్పుడు సెల్ ఛార్జింగ్ ఎట్లయితే చేసుకుంటామో అట్లా మన రాత్రి 12కైనా అయిపోవచ్చు, తెల్లవారుజాము 3కైనా అయిపోవచ్చు, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి మన జేబుల్లో డబ్బులు ఉంటే. అయితే దీనివల్ల దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు జనాభా అంటున్నారు. 140 కోట్ల మందిలో 30 కోట్ల మందికి కనీస జీవన ప్రమాణాలు పాటించడానికి కావలసిన ఆదాయం లేదు. 30 కోట్ల మందికి వాళ్ళకి ఆదాయం పెద్దగా లేదు, కొనుగోలు శక్తి లేదు, పెద్దగా జేబులు ఖాళీ. అంటే తిండికి బట్టకు అంతవరకే, చదువుకు ఆరోగ్యానికి లేవు డబ్బుల దగ్గర. ఇంకా కన్జ్యూమర్ కోర్స్ వాడుకొని కరెంటు ఏసీ వాడుకునే పరిస్థితి లేదు. ఇట్లా 30 కోట్ల మంది పైగా 38 కోట్ల మంది వరకు ఉన్నారు దేశంలో అనేది ప్రజానుకూల మేధావులు చేసినటువంటి సర్వేలో వచ్చిన లెక్క ప్రకారం మనకు. అట్లాగే మధ్యతరగతి వర్గం కూడా దాదాపుగా 28%, 29% మధ్యతరగతి వర్గం ఉన్నారు. అంటే నెలకు 50 లక్షల రూపాయలు, 1 లక్ష 2 లక్షలు వచ్చేటువంటి వాళ్ళు కూడా 28-29% ఉన్నారు అనేటువంటిది. అంటే దాదాపుగా ఈ స్మార్ట్ మీటర్ల వల్ల 190% మంది ప్రజల పైన పెరుమానాలు పడబోతున్నాయనేటువంటిది ప్రజానుకూల మేధావుల విశ్లేషణ. ఇది మనం ఎలా ఏంటి అనేటువంటిది ఇంకా లోతు